హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన స్టోరీ టెల్లింగ్ ఛానల్‌కి స్వాగతం. కోపంగా నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు, నన్ను చంపేద్దామని. బట్ నా చేతుల్లో మిగిలిన నీ సగం ప్రాణం కూడా పోతుంది. నీ ప్రియాతి ప్రియమైన భార్య లాలించ దగ్గరికి అనుకున్న అతను సడన్గా తాను ప్రయాణం చేసిన వెహికల్ ఆగేసరికి ఉలిక్కిపడి ఏమైంది అంటూ చుట్టూ చూశాడు బాయ్. అప్పటికే మోష్ తన అసిస్టెంట్ విక్రమ్కి చేయాల్సిన పని చెప్పి తను కూడా చేయాల్సింది ఫోన్ ద్వారా తన మనుషులకు చెప్పేసి చేప దిగి కారుకి బాయ్ ప్రయాణిస్తున్న దారి దగ్గరికి చేరుకున్నాడు భార్యతో. ఎదురుగా స్టైల్గా చేతులు కట్టుకుని నించుని ఉన్న మోష్ని చూసి షాక్ అవుతూ మోష్ అని అప్రయత్నంగా పలికాడు బాయ్. ఓ, నేను ఊహించిన దానికన్నా ఫాస్ట్గానే ఉన్నాడు. పాపం నా చేతుల్లో చావాలి అని చాలా తొందరపడుతున్నట్టున్నాడు అనుకుంటూ సంతోషంగా కారు దిగిన అతనికి మోష్ భుజంపై చేయి వేసి నించుని లాలిచని చూసి మరింతగా షాక్ తిన్నాడు బాయ్. ఇది ఇది చావలేదా? బ్రతికే ఉందా? ఎలా ఎలా తప్పించుకుంది? అసలు ఇది తప్పించుకుంది అంటే మిగిలిన వాళ్ళు కూడా అని లోపల అనుకుంటూ వారి వైపు చూశాడు బాయ్. బాయ్ మొహంలో కనిపిస్తున్న భావాలు ఏంటో అర్థమైన మోష్ చిన్నగా ఈవిల్ స్మైల్తో అతని దగ్గరికి వస్తూ, ఏంటి మిస్టర్ బాయ్ అలా చూస్తున్నారు? ఓ, నా ప్రాణానికి ప్రాణమైన నా కుటుంబాన్ని అంతం చేస్తే ఆ కోపంతో నేను నీ దగ్గరికి వస్తే అప్పటికే సగం చచ్చి నేను నిన్ను ఏం చేస్తానులే అనుకుని ఆ మిగిలిన ప్రాణం కూడా తీసేద్దాం అనుకున్నావు కదా. బట్ ఇప్పుడు ఇక్కడ నా పక్కన నా భార్యను చూసి షాక్ తిన్నావు కదా. వీడేంట్రా ఒక్కడే ఎంట్రీ ఇస్తాడనుకుంటే జంటగా ఎంట్రీ ఇచ్చాడు. అది చావలేదా? అసలు ఎలా బయటపడింది? అంటే మిగతా వారు కూడా బ్రతికారా? ఇలా రకరకాల ప్రశ్నలు నీ మెదడులో తొలుస్తున్నాయి కదా అంటూ ఆగి భయ వైపు సూటిగా చూశాడు మోష్. ఆ చూపుకి ఒక క్షణం భయం అనిపించింది బాయ్కి. కానీ అది పైకి కనపడకుండా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, పర్వాలేదు మిస్టర్ మోష్, నా అంచనాలకి మించే ఉన్నావు. కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జి ఉండాలి అని అంటారు కదా. నాకు తగ్గవాడివే. నీ వాళ్ళని కాపాడుకొని నీ భార్యను తీసుకుని నా దాకా వచ్చావు, కానీ ఇప్పుడు నా నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు అంటూ వికృతంగా నవ్వాడు బాయ్. అది చూసి నవ్వుతూ, అయ్యో అయ్యయ్యో అయ్యయ్యయ్యో బాయ్ బాయ్, ఇప్పుడు నీ నుండి మమ్మల్ని మేం కాపాడుకోవటం కాదు, నా మొగుడు నుండి నిన్నెవరు కాపాడతారు అని ఆలోచించుకో అన్నది లాలిచ ముందుకు వచ్చి. ఏ లాలిచ అంటూ గట్టిగా అరిచాడు బాయ్. ఏ చెప్, అరవకు. నీ అరుపుకు భయపడే వారెవరూ లేరిక్కడ. ప్రపంచానికి నువ్వెవరో తెలియకుండా ఆడపిల్లలపై దారుణాలు హత్యలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడకుండా ఉన్న నీకు ఇవాళ ఆఖరి రోజు మిస్టర్ బాయ్. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే కోరుకో. ఓహ్ సారీ సారీ, నువ్వు ఆఖరి కోరిక కోరుకునే అవకాశం కూడా నా మొగుడు నీకు ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా కూడా నేను అడ్డుపడతాను అంటూ భర్త వైపు చిరునవ్వుతో చూస్తూ, ఏమండి ఇంకా ఎంతసేపు వీడి ఆయుష్ అని అడిగింది. అది విని కామెడీ హీరో లుక్ ఒకటిస్తూ, అయ్యా బాబు ఏమిటే నీకు ఇంత తొందర నాకన్నా అని అడిగాడు. మరి లేకపోతే ఎంతసేపు వీడి ముచ్చుమొహం చూస్తూ ఇక్కడే ఉండాలి ఇంకా అన్నది లాలిచ్చ విసుగ్గా. ఏయ్, వాడి మొహం ఎవరు చూడమన్నారు? నీ పతిదేవుడైనా నా మొహం చూడు అంటూ శ్రీకృష్ణ పోసు పెట్టాడు మోష్ నవ్వుతూ. అబ్బా చ, మీ ఫోజులాపి కాస్త పని చూడండి ముందు అన్నది లాలిచ్చ ముద్దుగా విసుక్కుంటూ. ఏయ్, ఏంటి వేషాలు వేస్తున్నారు ఇద్దరు? ఇదేమైనా సినిమా షూటింగా అంటూ గన్ తీసి లాలిచ్చ రెక్కలు పట్టి లాగి ఆమె తల దగ్గర గన్ పెట్టి, ఏయ్ ఏంటి ఇందాకటి నుండి చూస్తున్నాను తిక్క తిక్కగా వాగుతున్నావు. ఈ బాయ్ అంటే ఏమనుకుంటున్నారే నువ్వు నీ మొగుడు? ఏంటి నా ఆయుష్ ఇంకా ఎంతసేపు అంటూ వాగుతున్నావు అంటూ మోక్ష వైపు చూస్తూ, ఎరా నీ పెళ్ళం ఇప్పటిదాకా ప్రగల్భాలు పలికింది కదా, ఇక పలకొదలే. నా ఆయుష్ కంటే నీ పెళ్ళం ఆయుష్ మరీ తక్కువ అనుకుంటా అంటూ ట్రిగ్గర్ నొక్కాడు బాయ్. గన్ పేలిన సౌండ్ వచ్చింది. దానితో పాటుగా అంటూ నవ్వు కూడా పెద్దగా వినిపించడంతో ఆ నవ్వు ఎవరిదో అర్థం చేసుకున్న బాయ్ ఆశ్చర్యపోయాడు. రే ఇక్కడ చచ్చారా అంటూ తన మనుషుల కోసం అరిచాడు. బాయ్, నిన్ను చంపేద్దామనే నువ్వు నన్ను చంపుతూ ఉంటే నా మొగుడు చూస్తూ ఊరుకుంటాడా? చూసావు కదా, నువ్వు నాకు గన్ పెట్టి ట్రిగ్గర్ నొక్కావు, కానీ ఏమైంది? నువ్వు ఊహించిన విధంగా నీ చేతిలోని గన్ నా మొగుడు చేతిలోకి వచ్చింది. అది ఆయన కెపాసిటీ. ఆ బుల్లెట్తోనే నేను వేసేయచ్చు, కానీ ఎందుకో పాపం వెయ్యలేదు అంటూ మోక్ష వైపు చూసింది. ఇంకా వీడి టైం అయిపోయింది ఎయర్ అంటూ బావి వైపు చూసి, రే నీ మనుషులు ఎప్పుడో నా చేతికి చిక్కారు. అంతేకాదు నువ్వు ప్లాన్ చేసి మరీ ఎత్తుకెళ్ళావే అనాథాశ్రమం పిల్లలు,
వాళ్ళు ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు అంటూ మోట్ చెప్పే మాటలు వింటున్న బాయ్కి మతిపోతోంది. అసలు అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తున్న అతని మొహంపై చిటికి వేసి, హలో మిస్టర్ బాయ్, నువ్వు అంత ఇదిగా చించక్కర్లేదు. నేను చెప్తాను కదా, నీ సామ్రాజ్యం నాశనం చేసి నీ చెరలో ఉన్న వారిని విడిపించి నీ చెంచాగాళ్లను వేసేసిన నేను ఇదిగో ఈ చెంచాని మటుకు ప్రస్తుతం నా ఆధీనంలో ఉంచాను. ఎందుకంటే నీ గురించి మొత్తం ఈ ఎదవకి తెలుసు కదా, నిన్ను మట్టు పెట్టడానికి వీడిని వాడుకుందామని. నా వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని కాపాడుకుని నీ ప్లాన్ తెలుసుకుని నీ వెనుక వస్తున్న నీ మనుషుల్ని నువ్వు ఊహించని విధంగా నీకు తెలియకుండానే వారందరికీ నా స్టైల్లో కోటా ఇచ్చి నువ్వు బలవంతంగా తీసుకుని వెళ్తున్న పిల్లల్ని సేవ్ చేసి, అలాగే నువ్వు ఊహించిన మరో ట్విస్ట్ ఏంటంటే నా లాలించి దాచిన వారిని కూడా నువ్వు పట్టుకున్నావు కదా, వారిని కూడా సేవ్ చేసి షరీఫ్తో సహా మొత్తం నీ గ్యాంగ్ మొత్తం లేపేసి నీ సంగతి తేలుద్దామని ఇదిగో ఇలా వచ్చాను అన్నట్టు నీ కుడిభుజం సలీం కూడా వచ్చాడు. అసలు నీ చెంచాగాళ్ళు ఒకరు కూడా మిగలలేదు నువ్వు తప్ప అంటూ బాయిని ఒక్కో దెబ్బ కొడుతూ, రే ఇది నువ్వు నా కుటుంబం జోలికి వచ్చి చాలా పెద్ద తప్పు చేసావు. దానికి నా తండ్రి మీద చెయ్యి చేసుకుని ఆయన్ని చాలా బాధ పెట్టావు. ఇది దానికి నా తల్లి బ్రతికుండగానే నరకం చూపించి జీవోత్సవాన్ని చేసి ప్రతి క్షణం ఆవిడ కుమిలిపోయేలా చేసావు. ఆవిడ కన్నీటికి కారణమయ్యావు. ఈ దెబ్బ దానికి. నా భార్యను చంపిపోయావు. ఈ దెబ్బ దానికి. అపశుభం తెలియని ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తూ వారిని చంపేస్తున్నావు. నీ నుండి తప్పించుకుంది అని ఒక అమాయకురాల్ని చంపేశావు కదా. చంపేశావని నువ్వు అనుకున్నావు. కానీ తను నా శ్రీమతికి కొన ఊపిరితో కనిపించడంతో తను ప్రాణాపాయం నుండి బయటపడటం కూడా జరిగింది అన్న మోక్ష వైపు ఆశ్చర్యంగా చూశాడు బాయ్. ఇవే కాదు, ఇంకా చాలా చాలా చేసావు. ఈ దెబ్బ దీనికి. ఇన్ని చేసిన నీకు ఈ భూమి మీద ఉండే అర్హతే లేదు. కానీ నిన్ను నేను చంపను. నీ వలన అన్యాయమైన వారే నిన్ను చంపి పాతేస్తారు అంటూ చప్పట్లు కొట్టాడు మోక్ష్. వెంటనే కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చారు అటు. అందులో బావి నుండి తప్పించుకున్న ఆడపిల్ల కూడా ఉంది. వారిని చూసి గట్టిగా ఏడవేసి మీ పని కానివ్వండి అనేసరికి వారంతా ఆవేశంతో ఊగిపోతూ బావిని కొట్టి చంపేశారు. సార్ ఇక వీటితో కూడా మనకి పని లేదనుకుంటా కదా అని విక్రమ్ ముఖేష్ని చూపించి అడగగా, అవును విక్రమ్, వీడిని నేనే చంపేస్తా. ఎందుకంటే నా చెల్లితో వీడు ప్రవర్తించిన తీరికి నేనే ఇస్తా వీడికి అంటూ గన్ తీసుకుని ముఖేష్ను షూట్ చేశాడు మోష్. దాంతో అతడు అక్కడికక్కడే నెలకొరిగిపోయాడు. తర్వాత మోష్ వెనక్కి తిరిగి, మీరందరూ ఇక భయపడక్కర్లేదమ్మా, ఇంకా మీ జోలికి ఎవరూ రారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఎవరైనా వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాగే నేను బ్రతికున్నంత కాలం ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా మీలాంటి వాళ్ళ దాకా రాకుండా చూసుకునే బాధ్యత నాది. నా తర్వాత ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. భూమాతకి ఇలాంటి దుర్మార్గుల భారం తగ్గించడం కోసం మిమ్మల్ని ఇతని ఆశ్రమానికి తీసుకుని వెళ్తాడు అంటూ విక్రమ్ వైపు చూపించి చెప్తూ, మనం అందరం మళ్ళీ కలుద్దాం, జాగ్రత్త అని అందరూ బాయ్ చెప్తుండగా లాలిత్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు మోక్ష్. మనోహర్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు అందరూ. డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ చేసి బయటికి వచ్చి బుల్లెట్ దిగి చాలాసేపు అవటం వలన చాలా బ్లడ్ పోయింది, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి, అలాగే చిన్న మైనర్ సర్జరీ కూడా చేయాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. బ్లడ్ ఎక్కించినా ఆపరేషన్ చేసినా కూడా అతని పరిస్థితి ఇది అని చెప్పలేం. మీరు ఆశలు పెట్టుకోవద్దు దయచేసి అంటూ డాక్టర్ చెప్పగా, అయ్యో ఏమండి అంటూ ఏడుస్తోంది సుమ. ఆపరేషన్ చేయండి డాక్టర్, మా నాన్న మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళరు, ఆ నమ్మకం మాకుంది, అలాగే నా బ్లడ్ టెస్ట్ చేయండి అని చెప్పింది సాక్షిగా ఏడుస్తూ. ఇంతలో మోష్ వాళ్ళు రావడం చూసి నాన్న అంటూ కొడుకు దగ్గరికి వెళ్ళి డాక్టర్ చెప్పి బోరు నేర్చింది సుమలత. అత్తయ్య, మావయ్యకి ఏమీ కాదు, మీరు బాధపడకండి ఇలా అంటూ, డాక్టర్ మా మావయ్య గారి బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడిగింది లాలిత్య. బి పాజిటివ్ అని డాక్టర్ చెప్పగానే, నాది కూడా అదే డాక్టర్ గారు, ఆయనకు బ్లడ్ నేను ఇస్తానని చెప్పింది. వెరీ గుడ్ మేడం, రండి అంటూ లాలిత్యను లోపలికి తీసుకెళ్లారు హడావిడిగా. కాసేపటికి ఆపరేషన్ జరిగింది. మనోహర్కి డాక్టర్ ఓపీ రూమ్ నుండి బయటకు వచ్చి, మాస్క్ తీసి గుండె చిక్కబట్టుకుని ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఎదురు చూస్తున్న మోక్ష వాళ్ళ దగ్గరికి చేరుకుని, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆపరేషన్ సక్సెస్, కాకపోతే కొన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. అది విని, చాలా థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, మీరు కాపాడింది మా డాడ్ ప్రాణాన్ని కాదు మా అందరి ప్రాణాలని కూడా అంటూ డాక్టర్ చేతులు పట్టుకుని చెప్పాడు మోక్ష్.
ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ, నోను, నేను చేసింది ఏం లేదు మిస్టర్ మోర్స్. ఒక డాక్టర్గా నేను చేయాల్సింది నేను చేశాను. మీ నాన్నగారి మీద మీకున్న ప్రేమే ఆయన్ని కాపాడింది. మీ ప్రేమకు ఆ భగవంతుడు ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఇంకాసేపట్లో ఆయన రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు మీరంతా వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. మనోహర్ క్షేమంగా ఉన్నాడని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడా. ఈ లోపల లాలిత్య వచ్చి, ఏమండి, ఆపరేషన్ సక్సెస్ కదా అని అడిగింది. అవును, నువ్వెక్కడికి వెళ్ళావు? బ్లడ్ ఇచ్చి అని అడిగిన భర్తతో, అది మావయ్యకి బ్లడ్ ఇచ్చాక ఆయన బాగుండాలని గుడికి వెళ్ళి వేడుకని వస్తున్నా అన్నది. అమ్మ లాలిత్య, ఇప్పుడు మీ మావయ్య ప్రాణాలతో బయటపడ్డారు అంటే నేచలవేనమ్మా అంటూ కోడల చేతులు పట్టుకుని నుదురు చుమ్మించి గుండెలకు హత్తుకుంది సుమలత. ఊరుకోండత్తయ్య, నేను చేసిందేముంది? అంతా ఆ దేవుని దయ. మావయ్య గారు క్షేమంగా ఉన్నారు కదా, అది చాలు అన్నది లాలిత్య. తర్వాత అందరూ మనోహర్ని చూశారు రూమ్కెళ్ళి. తర్వాత మనోహర్ ఇంటికి వచ్చాడు హాస్పిటల్ నుండి. తాను లాలిత్య గురించి అపార్థం చేసుకున్నందుకు కోడలికి క్షమాపణలు చెప్పాడు. మోక్ష్ కూడా తల్లికి క్షమాపణ చెప్పాడు. తను ఇన్నేళ్లుగా తనతో ప్రవర్తించిన తీరు గురించి. మోక్షని గుండెలకు హత్తుకున్నది సుమ ఆనందంగా. తల్లి కొడుకుల మధ్య క్షమాపణ ఏంటి అంటూ. తర్వాత దామిని వాళ్ళు కూడా లాలిత్యను అర్థం చేసుకుని ఈ రోజు ప్రాణాలతో ఉన్నామంటే లాలిత్య వాళ్ళని అనుకుని ఆమెను మన్నించమని వేడుకున్నారు. తాము చేసిన తప్పులను కూడా ఒప్పుకుని అందరిలో మార్పు చూసిన మనోహర్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇన్నాళ్ళు తల్లి పట్ల తను దారుణంగా ప్రవర్తించడానికి కారణం తన మేనత్త దామిని అని తెలిసాక కోపంతో ఏదో అంటున్న కొడుకుని అడ్డుకుంది సుమ. తప్పు ఒప్పుకొని మారింది కదా అంటూ. దాంతో వెనక్కి తగ్గాడు మోక్ష్. తర్వాత అంతా సంతోషంగా ఉన్నారు సమస్యలు తీరేసరికి. ఒకరోజు మోక్ష్ పెద్దగా అమ్మ అమ్మ అంటూ అరిచాడు. ఏంటి నాన్న అంటూ వచ్చిన తల్లితో ఏదో చెప్పబోతున్న కొడుకుతో, నువ్వు కిందకి రారా ముందు అర్జెంటుగా అనేసి కిందకి వెళ్ళిపోయింది సుమ. ఏంటి, ఏమైంది మళ్ళీ అనుకుంటూ కిందకి వెళ్ళిన మోక్ష్ చేతిలో సుమ ఓ కవర్ పెట్టింది. అది చూసి ఏంటమ్మా ఇది అన్నాడు అర్థం కాక. నువ్వు ఏం చెప్పాలి అనుకున్నావో అదిరా అన్నాడు మనోహర్ నవ్వుతూ. నేనేం చెప్పాలనుకున్నా నాన్న అన్నాడు తడబడుతూ మోక్ష్. ఒరే ఈ వేషాలే వద్దనేది. నువ్వు అమ్మా అంటూ అరిచినప్పుడే అర్థమైందిలే అనేసరికి మోక్ష్ చిన్నగా నవ్వుకున్నాడు. అది అది అంటూ కొడుకు తల ప్రేమగా నిమిరి, ఇవి మీ హనీమూన్ టికెట్స్ నాన్న. నువ్వు కోడలు ఇద్దరూ వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేటప్పుడు శుభవార్తతో రండి అంటూ చెప్పింది సుమ నవ్వుతూ. అది విని లాలిత్య సిగ్గుపడుతూ ఉంటే, థ్యాంక్ యూ సో మచ్ మా, ఐ లవ్ యూ, నా మనసులో మాట ఇట్టే తెలిసింది నీకు అంటూ తల్లితో చెప్పి మిగిలిన వారికి కూడా బాయ్ చెప్పి భార్య వైపు కొంటెగా చూస్తూ, అలా సిగ్గుపడుతూ నా మనసును కవ్వించుకు డార్లింగ్, లెట్స్ గో అంటూ భార్యని తన రెండు చేతులతో ఎత్తుకుని బయటికి వెళ్ళాడు మోక్ష్. బాయ్ అన్నయ్య, బాయ్ వదిన అంటూ చెయ్యి ఊపింది. సాక్షిగా మిగిలిన వారు కూడా చెయ్యి ఊపారు. ఇక శుభం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.